హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ కెరియర్ గైడ్. సో ఫ్రెండ్స్, మనకి ఏపీలోనే హాస్టల్ వార్డెన్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? సిలబస్ ఏంటి? ఏమేం బుక్స్ చదవాలి? కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? సో ఇలా అన్నీ తెలుసా? తెలియకపోతే ఈ యొక్క వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో తన వరకు చూడండి. ఎందుకంటే మనకి జాబ్ క్యాలెండర్లో ఈ సంవత్సరం ఇవ్వబోయే జాబ్ క్యాలెండర్లో మనకి ఏంటంటే ఆల్రెడీ మనకి ఏపీ హాస్టల్ వార్డెన్ పోస్టులు కూడా మనకి ఇంక్లూడ్ చేశారు కాబట్టి సో ఈరోజు ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో తన వరకు చూడండి. వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడిని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఆల్సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కనుక ఈ యొక్క జాబ్ గురించే కాదు, ఎలాంటి డౌట్స్ అయినా సరే, కెరీర్ గురించి అయినా సరే, దేని గురించి అయినా సరే, కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. మేము రెస్పాండ్ అయ్యి డౌట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సజెషన్స్ ఏమైనా చెప్తాము, లేదంటే ఇంకేదైనా అదర్ దెన్ మీకు గైడెన్స్ ఇవ్వడం కానీ సో ఇలాంటివన్నీ చేస్తాం మనం ఓకేనా. సో ఇంక లేట్ చేయకుండా వీడిని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మన ఇక్కడ నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ కానీ చూసుకున్నట్లయితే అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్తున్నాను, మీకు ఇలాంటి పీడిఎఫ్ అయితే ఒకటి ఉంటుంది ఓకేనా. ఇలాంటి పీడిఎఫ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క గైడ్ తాలూకా పూర్తిగా మీకు వెబ్సైట్ యొక్క పోస్ట్ కూడా లింక్ అయితే ఉంటుంది. మీరు కావాలంటే వెళ్ళి దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ చెక్ చేసే ముందు వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ఓకేనా. ఒక 0.5% అనేది చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడ చెక్ చేసే పాయింట్స్ వేరు అంటే లైక్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అనేది అక్కడ ఉండదు. అక్కడ ఏంటంటే బేసిక్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఓకేనా. ఆ డీటెయిల్స్ చూసి మీకు ఏంటంటే కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమంది అర్థం కాకపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి లైన్ బై లైన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి సో దాన్ని బట్టి మీకు ఏంటంటే కొంచెం అవగాహన కూడా పెరగడం అయితే ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ లేట్ చేయకుండా వెళ్ళితే మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క హాస్టల్ వార్డెన్ గురించి మాట్లాడుకుంటే, హాస్టల్ వార్డెన్ మనకి ఏంటంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. బేసిక్గా చూసుకుంటే హాస్టల్ వార్డెన్ వచ్చేసి మనకి హాస్టల్ వార్డెన్ కానీ, అలాగే మనకి వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ కానీ, వెల్ఫేర్ ఆఫీసర్ కానీ సో ఈ రకంగా మనకి ఏంటంటే హాస్టల్ వార్డెన్ మనం నోటిఫికేషన్ మనకి పెట్టడం అయితే జరుగుతుంది. దీంట్లో మనం చూసుకుంటే మనకి డిపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి బీసీ వెల్ఫేర్ ఉంటుంది, ఎస్సీ వెల్ఫేర్ ఉంటుంది, ఎస్టీ వెల్ఫేర్ ఉంటుంది, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీ స్కూల్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి మనకి ఏంటంటే గవర్నమెంట్ తాలూకా హాస్టల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనకి ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది, ఈ యొక్క పోస్ట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ. అయితే బేసిక్‌గా ఇక వర్క్ ఏంటి? ఎలాగుంటదంటే బేసిక్‌గా మీరేంటంటే స్టూడెంట్స్ ఉంటారు కదా! స్టూడెంట్స్‌కి మనకేంటంటే ఆ హాస్టల్ అనేది మనం మొత్తం అంతా సరిగ్గా ఉన్నదా లేదా చెక్ చేసుకోవడానికి, సూపర్వైజేషన్ చేయడానికి, ఫుడ్ క్వాలిటీ, అటెండెన్స్, డిసిప్లిన్, గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఇంప్లిమెంట్ చేయడము, హాస్టల్ రికార్డ్స్ ఈ రకంగా బేసిక్ మీకేంటంటే హాస్టల్ తాలూకా మేనేజ్మెంట్ తాలూకా డీటెయిల్స్ మీకు వర్క్ అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట. అయితే ఏజ్ లిమిట్ గాని చూసుకుంటే ఇక్కడొచ్చే డీటెయిల్స్ గాని చూసుకుంటే, ఇప్పుడు మనకి పాత నోటిఫికేషన్ ద్వారా మనకేంటంటే, ఈ యొక్క డీటెయిల్స్ అనేవి చెప్పడమే జరుగుతుంది. ఒకవేళ పెంచితే ఛాన్స్ అయితే ఉంటది గానీ, తగ్గించడం అయితే ఉండదు గానీ, పెంచే ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో, మనకేంటంటే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేసరికి మనకప్పుడు క్లియర్‌గా తెలుస్తది. అయితే ఇక్కడ చూసుకున్న మనకి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో క్యాస్ట్‌కి మనకి రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ గాని, బీసీ గాని 5 ఇయర్స్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూకి వచ్చేసి మనకి 10 ఇయర్స్. సో, ఈ రకంగా బేసిక్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి దీనికొచ్చేసి మనకి సాలరీ గాని చూసుకుంటే స్టార్టింగ్ వచ్చేసి మనకి 25-35 మిడిల్‌లోనే మనకేంటంటే గవర్నమెంట్ పే స్కేల్ బట్టి మనకేంటంటే రావడం అయితే జరుగుతుంది. అండ్ మరి ఇప్పుడు పీఆర్‌సీ పెంచడం గాని సో ఇలాంటివేమైనా మనకి పెంచే ఛాన్స్ ఉన్నదా లేదా అనేసి సో మనకి నోటిఫికేషన్ వచ్చేదాన్ని బట్టి అక్కడ మనకి చెప్తారనమాట ఇక్కడ. అలాగే ఇక్కడ చూసుకోండి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి టోటల్ 3 సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మనకి 3 స్టెప్స్‌లోని రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకి మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇంటర్వ్యూ అనేది మనకసలు ఉండదు. ఓకేనా. బట్ ఏంటంటే ఒక 1% అయినా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు అనే ఒక హోప్ పెట్టుకుంటే మనకేంటంటే దేనికైనా ప్రిపేర్ అయ్యే బట్టి మనకేంటంటే ఏది పెట్టినా సరే మీరేంటి సెలక్షన్ అయ్యే విధంగా ఉంటది కాబట్టి సో అది కూడా మీరు హోప్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేస్తారంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినా సరే లేదంటే అప్లికేషన్ రిలేటెడ్ ఏవైనా సరే జరిగితే మనకి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. ఎగ్జామ్ ప్యాటర్న్ గాని చూసుకుంటే టోటల్ 2 పేపర్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మనకి జనరల్ సైన్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటుంది. అలాగే మనకి సబ్జెక్ట్ పేపర్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ తాలూకు బీఈడీ స్టాండర్డ్స్‌లోని సో ఇలాంటి మనకి ఓవరాల్ మనకి పేపర్ 2 అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓవరాల్‌గా మనకేంటంటే 150 క్వెషన్స్ మార్క్స్ డ్యూరేషన్ అనేది ఓవరాల్‌గా మనకి 150లోనైతే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి మనకి కట్ ఆఫ్ మార్క్స్ సారీ కట్ ఆఫ్ అంటున్నాను. నేటివ్ మార్క్ గాని చూసుకుంటే 1/3 నేటివ్ అనేది దీనికి ఉండడం అయితే జరుగుతుంది. సిలబస్‌లో కనుక చూసుకుంటే మనకి పేపర్ 1లోనే వచ్చేసి కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, మెంటల్ ఎబిలిటీ దీంట్లో మనకి రీజనింగ్, అర్థమెటిక్స్ ఇలాంటివి అయితే ఉంటుంది. అలా మనకి పేపర్ 2లో గాని చూసుకుంటే దీంట్లో మనకేంటంటే చాలా ఇంపార్టెంట్ అనేది పేపర్ 2 అనమాట. మనకి చైల్డ్ సైకాలజీ, ఎడ్యుకేషన్
సిస్టమ్స్, అలా మనకి చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఇదైతే మనకి చైల్డ్ డెవలప్మెంట్‌లోని ఓకేనా. అలాగే మనకి సోషల్ వెల్ఫేర్‌లో చూసుకుంటే మనకి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్, అలా మనకి ఉమెన్ వెల్ఫేర్ స్కీమ్స్, అలా మనకి చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్ ఇలాంటివైతే బేసిక్ అయితే పేపర్ 2 అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలి. కాకపోతే కొన్నాట్లికి ఏంటంటే మనకి ఖచ్చితంగా మీకు పలాని బీఈడీ క్వాలిఫికేషన్ ఉండాలి. లేదంటే పలాని పీహెచ్‌డీ క్వాలిఫికేషన్ ఉండాలి. సో, ఇలాంటివి కూడా మెన్షన్ చేస్తారు. ఎందుకంటే ఇదేంటంటే మనకి బేస్డ్ ఆన్ ఆ యొక్క మనకి డిపార్ట్‌మెంట్ బట్టి మనకేంటంటే క్వాలిఫికేషన్స్ అనేవి వీళ్ళైతే ఉండడమే జరుగుతుంది. కానీ కొన్ని పోస్టులు మనకేంటంటే ఏదైనా డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ అప్లై అయితే చేసుకోవచ్చనమాట. మీ దగ్గర బీటెక్ అయినా, బీఎస్సీ గాని, బీకామ్ గాని, బీఏ గాని ఎలాంటిదైనా సరే చేసుకోవచ్చనమాట. అండ్ ఇంకోటి బుక్స్ వచ్చేసి మీకు లింక్స్ అనేవి కింద మనకి ప్రొడక్ట్ ట్యాగ్స్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. బుక్స్ అనేవి మంచి బుక్స్ ఏవైనా ఉంటే సరే అవి కూడా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి మీరు బయటన కొనుక్కోవాలనుకుంటే సో, ఈ రకంగా మీరు పర్టిక్యులర్‌గా ఒక్కొక్క పేపర్‌కి ఒక్కొక్క బుక్ అయితే ఉండడమే జరుగుతదనమాట ఇక్కడ. సో, ఈ రకంగా మనకేంటంటే ఈ యొక్క జాబ్ తాలూకా డీటెయిల్స్ అండ్ దీనికి మనకేంటంటే ప్రీవియస్‌గా మనం కట్ ఆఫ్ గాని చూసుకుంటే ప్రీవియస్ వచ్చేసి 78 అనేది కట్ ఆఫ్ అనేది ఇచ్చారనమాట. అండ్ కట్ ఆఫ్ కూడా మనకి డిపార్ట్‌మెంట్ వైస్ మనం మారుతుంటది. అలాగే మనకి సిటీ వైస్ కూడా మారుతుంటుంది. సో, ఈ రకంగా బేసిక్ అనేది చేంజెస్ అనేది ఉండడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ. సో, అయితే ఈ యొక్క వీడియో కంప్లీట్‌గా మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అయ్యి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో, వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.